విజయసాయిరెడ్డి, శాంతి మదన్ల వ్యవహారంలో గంట గంటకి కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇప్పటికే మదన్, శాంతికి పుట్టిన బిడ్డలకు తండ్రి ఎవరు అంటూ మీడియా ముఖంగానే ప్రశ్నించారు. అంతేకాదు విజయసాయిరెడ్డి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే శాంతి మీడియా ముందుకు వచ్చిన నా బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి కాదు, నేను సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను, సుభాష్ రెడ్డి నా బిడ్డలకు తండ్రి అని చెప్పింది. అలాగే ఈ రోజు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలనే కొంతమంది నాపై బురద జల్లుతున్నారు అంటూ ఘాటుగా స్పందించారు. అయితే తాజాగా శాంతి భర్త ప్రెస్ మీట్ పెట్టి తన బిడ్డకు తండ్రి ఎవరు అని గట్టిగా అడిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని సంచలన విషయాలు కూడా బయటపెట్టారు. అమెరికాలో ఉన్న నన్ను వెంటనే వైజాగ్కి రప్పించి అప్పట్లో ఓ విల్లా కొందామని శాంతి చెప్పింది. ఆ విల్లా కొనడానికి ₹1,00,00,000 శాంతి ఇస్తే ₹1,60,00,000 విజయసాయిరెడ్డి భార్య సునంద స్వయంగా ఆమె చేత్తో ఆమెనే నాకు ఇచ్చింది. ఆమె విల్లా శాంతికి విజయసాయిరెడ్డి కొనిచ్చారు. అలాగే శాంతి బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి అంటుంది. కానీ సుభాష్ రెడ్డి మాత్రం నాకు పెళ్ళైంది, నేను అలాంటి వాటికి కక్కుర్తి పడేవాడిని కాదు, కావాలంటే DNA టెస్ట్ కి కూడా నేను రెడీగా ఉన్నాను, ఆ బిడ్డలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నాడు. కానీ హాస్పిటల్లో ఉండే కేస్ సీట్లో మాత్రం పోతిరెడ్డి సుభాష్ అనే పేరు ఉంది. కానీ సుభాష్ రెడ్డి ఏమో ఇలా మాట్లాడుతున్నాడు. నా బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డి, జగన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన బిడ్డకి తండ్రి ఎవరో చెప్పాలని నేను అసలే వదిలిపెట్టను అని మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు పెట్టారు. అంతేకాకుండా శాంతి తనను ఒక విషయంలో బయట పెట్టిందని, నువ్వు ఈ విషయంలో సైలెంట్ గా ఉండు, ముసలోడు మహా అయితే 17-18 సంవత్సరాల దాకా బతుకుతాడు, ఆ తర్వాత మనకు ఆస్తులు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉపయోగపడతాయి అంటూ నా నోరు మూయించింది. అంతేకాదు ఒకవేళ నువ్వు ఎక్కువ చేస్తే మాత్రం వాళ్ళు ఒక్క నిమిషంలో నిన్ను లేపేస్తారు అంటూ శాంతి నన్ను భయప్రాంతులకు గురి చేసింది అంటూ సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్ చేశారు మదన్. అలాగే తనకు రచ్చ చేయమని ఎవరూ చెప్పలేదని, మహానూస్ వంశీ ఎవరో నాకు అసలు తెలియదని, నేనుగా వచ్చి ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాను అని, బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలి అని ఈ చర్చ అంతా చేస్తున్నాను అంటూ మదన్ చెప్పుకొచ్చారు. ఇక మదన్ మాటలు మీడియాలో వైరల్ అవడంతో చాలా మంది జనాలు విజయసాయిరెడ్డి ఆస్తిపై కన్నేసి శాంతి ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుంది కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు.